ఏమైందబ్బా అంత డల్లు ఉన్నావు? ఏం లేదబ్బా, 2-3 రోజుల నుంచి ఫుల్ జ్వరం వస్తుంది. ఈ జ్వరం పడడానికి ఎలక్షన్ టైంలో రాబట్టే ఈ ప్రచారానికి ఎట్లా తిరుగుడో ఏమో. ఇంకా తిరుగుడు గురించి భయపడకు. నువ్వు సర్పంచ్ గెలిచినాక జ్వరం గిరం అన్ని పోవాలి. గెలిచినాకేంది, ఆల్రెడీ గెలిచినావు. ఈ దీపున్నాక నువ్వు గెలవా? 200 ఓట్లు ఇక్కడ. అందుకే దీపా నీ సపోర్ట్ కోరినాం. నువ్వు మా ఎన్నుకున్నావు అనుకో, మేము సగం గెలిచినట్టే. సగం గెలిచినట్టే ఏందన్నా? ఆల్రెడీ గెలిచిరిపో, కానీ నాకు ఇచ్చిన మాట అనేది తప్పద్దు. ఏ దీపా, మేము గట్ల మాట తప్పం. మేము మాట నిలుచుండే మనుషులం. నువ్వు అట్లా మాట్లాడకు. పోయినసారి ఉప సర్పంచ్ ఇత్తా అని మాట తప్పిర్రు, మళ్ళీ ఇప్పుడేమో మాట తప్పే మనుషులం కాదంటుర్రా? అప్పటి గురించి నాకు తెలియదు. ఇప్పుడు నేను ఉంటాను కదా, మాట అంటే మాటే. గదే, నువ్వు ఉన్నవనే భరోసాతోనే నేను మీకు సపోర్ట్ చేస్తానా. అన్నవే నాకు నమ్మకం లేదు. అంటే అప్పుడు సిచ్యువేషన్స్ అట్లా డిమాండ్ చేసినాయి, ఏమనుకోకు. ఈసారి ఖచ్చితంగా ఉప సర్పంచ్ పదవి నీకే ఇస్తాం. గదే, మీరు ఇయ్యకపోవాలి. మీ సంగతి చెప్తా. నేను పోయినసారి ఇయ్యకుండా గానీ నేను ఈసారి సపోర్ట్ చేస్తాను మీకు. మీరు ఇస్తారనే నమ్మకం కొద్ది. ఇగో దీపా, ఇప్పుడు నేను ఇస్తాన్న మాట. ఈసారి ఉప సర్పంచ్ నువ్వే ఫిక్స్ గా. సరే గాని ఇవాళ నామినేషన్ వేస్తాను కోదాం. రేపే లాస్ట్ డేట్. అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయిగా, ఏమేమో తెలుసుగా నీకైతే. అన్ని సర్టిఫికెట్లు ముందే రెడీ చేసుకున్నా. ఆడబ్బా, నీ సర్టిఫికెట్లని రెడీ చేసుకున్నావా? రేపటికి రాశాడగా నామినేషన్. నా దగ్గర కూడా అన్నున్నాయి అబ్బా. 10th మేమో ఉంది, ఇంటర్ మేమో ఉంది. ఇంకోటి తెలుసా, 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ప్రోగ్రెస్ కార్డులు కూడా భద్రంగా దాచిపెట్టిన. మొన్న డిగ్రీ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా టీసీ కూడా ఇచ్చిండ్రు. నేను అనేది గా సర్టిఫికేట్లు అంటలేను. క్యాస్ట్ సర్టిఫికేట్, నోటివ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి గివ్ అంటున్నా నేను. ఓహో గవ్వా, వాటి గురించి అంటే ఆయనకే ఎరక. నీకు సంబంధించిన సర్టిఫికేట్లు అన్ని నా దగ్గర మా ఉన్నాయి. కానీ దీపా, నేను బలపరుస్తానికి నేనున్నా, కానీ నిన్ను బలపరుస్తానికి వాళ్ళు కావాలి. కానీ ఇది కూడా కరెక్టే కదా. అవునబ్బా, బలపరచడం అంటే ఏంటిది? అంటే నా బర్రెక్ బర్రె ఉన్న వాళ్ళని ఇట్లా మన వెనక బాడీ గార్డ్ లెక్క పెట్టుకుంటాం, గట్లనా ఏంది? అబ్బా గట్ల కాదు. ఇప్పుడు నువ్వు సర్పంచ్ నిలుస్తున్నావు కదా, నీకు సాక్షి సంతకం పెట్టేందుకు వాళ్ళు రావాలి. గట్లనా? దీనికి ఏం తెలియదు. సర్పంచ్ నిల్చున్న పెట్టుడు అవుతుంది. ఆయన ఇది గెలిచిన తర్వాత ఇది ఏమైనా పని చేస్తుంది, మొత్తం మళ్ళీ ఎన్నుకుని మనమే చూసుకుంటుగా. ఇగో అన్న, మనకు బలపరిచే వ్యక్తి కావాలంటే శివగాడు ఉన్నాడు చూసినావు మీ వాళ్ళకు, ఆడైతేనే కరెక్ట్ సెట్ అవుతాడు. అటు ఎటు పనికోడు, ఇంటికన్నే ఉంటాడు. అబ్బా, బరాబరి వ్యక్తిని పట్టినవే. వానికి 90 పోపిస్తే వాడు మార్చి సంతకం పెడతాడు. వాస్తవానికి బలపరిచేందుకు మంచి వ్యక్తి కావాలి. కానీ ఎట్లా మనకి వెళ్తాం కదా, ఎవడైతే అని పట్టుకపోయి సంతకం పెట్టిద్దాం. అంతేనా? ఎట్లా మనం గెలుస్తామా? బలపరిచేందుకు ఒక వ్యక్తిని తీసుకురావాలిగా. ఇక తీసుకొద్దాం. మరి చెప్పాను, పోయి తీసుకురాపోండి. నేను ఎప్పుడు ఎట్లుంటానో నాకే అర్థమైతలేదు. సరే పోతాం. పోయాం. శ్రీరామలింగేశ్వర స్వామికి దేవుడా, ఈ ఎలక్షన్ లో నేనే గెలవాలి. బాబాయ్ నువ్వు ఈడున్నావా? నేను ఇంటికైనా ఈడున్నావా అని చెప్పినాక ఈడికి వచ్చిన. ఎందుకో రమ్మన్నావుగా. ఇలా మనం నామినేషన్ అయ్యపోవాలి. సరే బాబాయ్, వేసేద్దాం. ఇలా వెంకటగానో లేతారని కూడా తెలిసింది. వాళ్ళు ఎప్పుడన్నా వేయని, గెలిచేది సార్ మనమే. ఆ దేవుని ఆశీర్వాదం కూడా మనకే ఉంది. గెలుచుడే బాబాయ్. ఎప్పుడు వాళ్ళ తాతలు, వాళ్ళ అయ్యలు వాళ్ళే పరిపాలించుడా? గంతే బిడ్డ, ఈసారి మనం గెలిచిదే పో. వార్డు మెంబర్లు అందరినీ సెట్ చేసినా బాబాయ్, ఇంకెవరైనా అవసరం ఉన్నదా? అందరిని సెట్ చేసిన. ఒక్క 2 వాడకట్లు ఉన్నాయి, అవి 2 మాట్లాడరా. అందులో ఒక సుమన్ గాని నిల్చుండే పెట్టి రావాలి. నిల్చుండే పెడదాం అంటున్నావు కానీ ఆ సుమన్ గాని కోట్లు ఇస్తారా బాబాయ్? వేసినా వేయకున్నా నేను మనం నిల్చుండే పెట్టాలి, గెలిపియాలి. 20 లక్షలు ఖర్చు అయినా పర్లేదు. ఈసారి మనం జిమ్ముడే. సరే బాబాయ్, సుమన్ గానుల వాడకట్టు అయిపోయింది. ఇంకొక వాడకట్టు ఎవరు? మన దీపి వాడకట్టు లేదా, వాళ్ళ దిక్కు పోటీ చేస్తా అందట. ఇటు పెట్టి మనకు వచ్చేటట్టు చూడాలి దీపిని. వాళ్ళకెళ్ళి పోటీ చేసేది మనకెళ్ళి వస్తుందంటావా అని రప్పినరే. ఎటు పెట్టి పైసలతోనైనా పర్లేదు, పదవితోనైనా పర్లేదు, దాని వాడకట్టు ఓట్లాంటి బాగున్నాయి, మనకు రావాలి. అట్లయితే దానికి ఆశ చూపెట్టి మనకెళ్ళి రప్పించుకుందాం బాబాయ్. నువ్వేం చెప్తావో నాకు తెలియదు. ఎటు పెట్టి అది మన దిక్కు నిలిచినట్టు చూడు. సరే ఇంకేంది బాబాయ్, మన ఇద్దరం పోయి కూర్చోబెట్టి దాంతో మాట్లాడదాంపా. నామినేషన్ వేసినాక నాకు కొంచెం పని ఉంది, నేను అది చేసుకొని వస్తా. నేను చెప్పిన పని అయితే నువ్వు చేసి రెడీ ఉంచు. సరే, నీకు ఎందుకు బాధ బాబాయ్, నేను చూసుకుంటా. ఫస్ట్ అయితే నామినేషన్ వేసేద్దా. అగో అన్న, అడిగినే కూర్చున్నాడు కానీ
అరే శివి నీతో చిన్న పని ఉన్నదిరా. ఏం పని? కైకిలితో పని చేస్తా, ఊక బుక్కాని పని చేయ. నువ్వు అనుకున్నట్టు కైకిలిచ్చే పనులు కాదు, ఒడ్లు ఎక్కుడో నారయ్యవోడో గసన్ పనులు కాదు. మరి ఏం పని? ఏ పని అయినా పైసలతో పని చేస్తా. ఎస్, నువ్వు అసంటానని తెలిసేరా నీ దగ్గరికి వచ్చినాం. సరే కానీ ఫస్ట్ పని ఏందో ఇప్పుల్ని. పని అంటే నువ్వు అనుకున్నట్టు పని చేసుడు కాదురా. మా సింధు సర్పంచ్ నిల్చుంటుంది, నువ్వు బలపరచాల గంతే. అబ్బా బలపరచురా? నా దగ్గర బలం లేదుగా మరి. బలపరచుడంటే బలం చూపెట్టుడు కాదురా, సింధుకు సపోర్ట్ గుండు. సపోర్ట్ గుండా అంటే సిందక్క పడకుండా చూడా. ఓరు వారి సపోర్ట్ అంటే పడిపోంగ పట్టుకుంటూ కాదురా. సింధు సర్పంచ్ నిల్చుంటుంది కదా, సింధు సర్పంచ్ అర్హురాలే అన్నట్టు నువ్వు సాక్షాంతంగా ఉండాలి. ఏ గా సర్పంచ్ గా అర్హురాలేంది? నువ్వు మొగని నువ్వు నిల్చో, నీకు చేస్తా సపోర్ట్ నేను. ఓ తాగుతోడా మమ్మల్ని నొర్రి ఎకరా నువ్వు. ఇప్పుడు సర్పంచ్ రిజర్వేషన్ వచ్చింది ఉమెన్. అగో ఉమెన్ అంటే మొగోడే కదా, గందుకే వెంకటేశ్వర నిల్చోమంటానా. ఓరు వారి ఉమెన్ అంటే మొగోడు కాదురా, ఆడిది. ఈసారి సర్పంచ్ రిజర్వేషన్ ఆడోళ్ళకే వచ్చింది, ఆడోళ్ళ నిల్చోవాలి. ఓహో ఉమెన్ అంటే ఆడోళ్ళా? మేము చదువుకున్నప్పుడు మొగోళ్ళ ఉండే, మరి బుక్కులు గిట్లా చేంజ్ కావచ్చు. నిజంగా తాగుతోడా నిరూపించుకున్నాడు. సరేరా, నువ్వు ఎట్లా అనుకున్నా మంచిదే కానీ తొందరగా ఇంత తిని రాపో, సాక్షాంతకం పెట్టే వచ్చి. సాక్షాంతకమైన ఉత్తగా పెట్టగా తెలుసుగా మన గురించి, మనం ఉంటే పెడతా. నువ్వు గిసంటోను అని మా తెలుసురా తాగుపోతాడా. ఎలక్షన్లు అయిపోయా అన్ని రోజులు నీకు రోజుకో 90 పెడతాం. ఇగో తిని చెప్పని రాపో, సాక్షి సంతకం పెట్టావు. గట్లయితే సరే అత్త. సరే అట్లనే వచ్చేటప్పుడు నీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, అట్లనే నోటు సర్టిఫికేటు, ఇంకోటి ఏంటో ఉండేనే పన్ను, ఇంటి పన్నుది. ఇంటి పన్ను రసీదు కూడా తీసుకొని రా. మిగతా అన్ని ఉండగా ఇంటి పన్ను అయితే లేదు మరి. సరేరా, ఆ 3 అయితే పట్టుకొని రా. ఆ ఇంటి పన్నుకు సంబంధించి నేను ఏదో ఒకటి చూసుకుంటా కానీ. అరే తమ్ముడు, నీకోడు ఎప్పుడు మరిసిపోయినరా. ఇగో మన ఇంట్లో లోట్లు నాకే పడతాడు ఇవ్వరా. ఎందుకంటే నేను మన వాడకు ఆడ నెంబర్ గా పోటీ చేస్తానా. హలో నెంబర్ ఎక్కడ వాడదానే కానీ మళ్ళీ ఆడ నెంబర్ ఎందుకు? మో నెంబర్ అయ్యి. ఓ పిసోడా, నేను గట్ల అంటలేనురా. మన వాడకట్టుకు వార్డు మెంబర్ గా పోటీ చేస్తానా. ఓట్లేసి నన్ను గెలిపిరురా. మన వాడకట్టుకు నేనే పెద్ద అయితా. ఓహో వాడ నెంబరా? అయితే గట్ల చెప్పు. ఆడ నెంబర్ అన్న వాళ్ళే నేను ఏమనుకుంటుంది. గదేరా, వార్డు మెంబర్కి ఎత్తన్నా. మీ ఇంట్లో లోట్లు నాకే పడతటి ఊర్రా. ఏ మా ఇంట్లో లేదక్క, నేను కూడా నీకే ఎత్తా. మా దోస్తు గానోళ్ళకి చెప్పి మా దోస్తు గానోళ్ళ ఓటు కూడా నీకే వేపిస్తా. ఊరు వారి మీ ఇంట్లో లోట్లు ఎప్పిస్తే చాలరా. ఏమో నీ కోట హక్కుందని నువ్వు ఓటు ఎత్తావు, మీ దోస్తుగాలు వేపిస్తావారా? నీ కోటేసే అధికారం ఉండేది. అవు మాకెందుకు ఉండదు? మేము మనుషులంగా. మీరు మనుషులేరా, కానీ పిల్లగాళ్ళు 18 ఏళ్ళు ఉన్నోళ్ళకే ఓటు హక్కు ఉంటుంది. 18 ఏళ్ళు కాదు, మాకు 20 ఏళ్ళు ఉన్నాయి. ఇగో చేతులకు 10, కాళ్ళకు 10, మొత్తం 20 ఏళ్ళు. మేము కూడా ఆ చోటు. ఓ పిసోడా, ఏళ్ళంటే చేతులకు ఉండేటి కాళ్ళకు ఉండేళ్ళు కాదురా. వయసు ఏజు సంవత్సరాలు. నీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయిరా? మా అంటే 10 సంవత్సరాలు ఉంటాయి కావచ్చు అంతే. ఓ ఏజా? అయితే గట్ల చెప్పు. ఏళ్ళు అన్న వాళ్ళే నేను గీయాలి అనుకుంటుని. మాజాల్తి. అరే మీ వాళ్ళు ఓట్లయితే నాకే పడతాడు ఇవ్వరా. ఎటు పోకుండా ఇవ్వడు. మంచి ఎలక్షన్స్ అయిపోయాని రోజుకో ఫ్రూట్ కొని ఇస్తారా? సరే అక్క. అవో అప్ప చెల్లి ముచ్చట్లు పడితే ఇవ్వలేవు అనుకున్నా, మీరేనా? గీడేం చెప్తారు? అన్నా నీకోసమే వచ్చినామన్నా. ఏంది నా కోసం వచ్చిరా? నా కోసం వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాక గీడే ముచ్చట్లు పెడతారు. ఏం లేదన్నా, మా వాడకు నేను వార్డు మెంబర్గా నిలుచుంటానా. ఇల్లు లొట్లు నాకే అయిపోయిరా అని చెప్తాన్నా. ఆహా, ఈ మధ్య ఆడోళ్ళు కూడా ఆడ నెంబర్ కూడా నిలుచుంటారా? ఆడోళ్ళు పిఎంలు సీఎంలు కాక ఏం లేదు కానీ నేను వార్డు మెంబర్గా నిలుచుంటానే వచ్చిందా? నిల్చో కానీ సరే కానీ ఎవరి తరపున నిల్చుంటాను? ఈ వెంకట గారి తరపున, ఆ సురేష్ తరపున? నీకేమైనా పిసానా అన్న? ఇంకా వెంకట గారి తరపున నేనెందుకు నిలుచుంటా? మా సురేష్ బాబాయ్ సర్పంచ్ పోటీ ఏమంటే నీకు తెలియదా? మా బాబాయ్ తరపున నిలుచుంటానా. సరే కానీ నా దగ్గరికి ఎందుకు వచ్చిరో ఫస్ట్ ఆ ముచ్చడి చెప్పు. ఇగో అన్న, మా బాబాయ్ చెప్పిండు మీ వాడకాట వార్డు మెంబర్గానట మా బాబాయ్ తరపున పోటీ చేయి. ఏంది వార్డు నెంబర్గా నిల్చో అన్న? నేను వార్డు నెంబర్గా నిల్చుంటే మా ఇంట్లో లోటు నాకే అయ్యారు, ఇంకా నేనేం గెలుస్తా? ఏకమని నీకెందుకన్నా, నువ్వు నిల్చోగంతే. గెలిపించే బాధ్యత మా బాబాయ్దే. అది 1000 కానీ 10,000 కానీ 1,00,000 కానీ ఖర్చు నేను గెలిపిస్తాడు.
జస్ట్ నువ్వు మీ వాడలో నిల్చోక అంతే. నీ అవ్వ గాన్నేందే బతిమిలాడేది అని వాళ్ళకు నేను ఎక్కడ నిల్చో అంటే అక్కడ నిల్చుంటాపా. ఆన్ 1,00,000 రూపాయలు పెట్టుడు ఎందుకే, నాకు రోజుకొక ఫ్రూట్ కొని కానీ గంతే. ఓర్ పిసోడా, నువ్వు అనుకున్నట్టు వాళ్ళ వాడకు ఎడబడతాడో నిల్చోడు కాదురా, వాళ్ళ వాడకు వార్డు మెంబర్ గా పోటీ చేయమంటా. ఓ గట్లనా, నిల్చున్నాడంటే ఉత్త భూమి మీద నిల్చున్నాడు అనుకున్నా. ఓ పోడా నీకేంద్ర నువ్వు ఆగురా. ఇగో పైసలు మొత్తం మీ బాబాయ్ పెట్టుకుంటా అన్నప్పుడు నాకే అభ్యంతరం, నిల్చుంటా పో. సరే అన్న, ఇగో మా బాబాయ్ తరపున వార్డు మెంబర్ గా మా వాడకు నేను నిల్చుంటానా, మీ వాడకు నువ్వు నిల్చుంటాన్నావు. మా బాబాయ్ కూడా ఇంకొక 5-6 సెట్ చేసిండట, నాకు ఒక 2 అప్పచెప్పిండు. ఒకటి నువ్వు, ఇంకొకటి దీపాల వాడకట్టుకు ఓట్లు బాగున్నాయట. అదాట ఇంకటి గనుల తరపున నిల్చుంటా అంటుందట. కానీ మనం మా బాబాయ్ తరపున నిల్చున్నట్టు ట్రై చేయాలి. నువ్వన్నీ కూడా కరెక్టేనే. అది ఇట్లా మా తరపున నిల్చున్నదానికో దాని వాడకట్టు ఓట్లన్నీ మన అన్నకే వాడతాయి. అప్పుడు మన అన్న ఈజీగా సర్పంచ్ అవుతాడే. మా బాబాయ్ ప్లానింగ్ కూడా గదే ఉందన్న. అది ఇట మా బాబాయ్ తరపున నిలుస్తున్నది అనుకో, దాన్ని వాడకట్టుకున్న ఓట్లని మా బాబాయ్కే పడతాయి. మా బాబాయ్ మంచిగా ఈజీగా గెలుస్తాడు. గెలవాలి గంతే. నేను వార్డు నెంబర్కి గెలవాలి, అన్న సర్పంచ్గా గెలవాలి గంతే. ఒకవేళ దీప మన సైడ్ వార్డు నెంబర్గా నిల్చోని అన్నదానికో దానికి ఉప సర్పంచ్ అనే పదవి ఆశ చూపిద్దాం, అప్పుడు ఈజీగా మన సైడ్ వస్తుంది. పెద్ద ప్లానింగే. దానికి ఉప సర్పంచ్ పదవి ఆశ చూపెట్టైనా మంచిగా, కానీ మనకెళ్ళి లాక్కుందాం. మనకు బాబాయ్ సర్పంచ్ కావాలి గంతే. దాన్న గంతే పా. ఇక ఎట్లా తెలిసిన ముచ్చట్ని మా వాడగట్టుకు నేనే గెలుతా. ఎందుకంటే మొత్తం మా కులపోలే ఉన్నారుగా, అన్ని 200 ఓట్లు రాకైతాయి. అందరు నాకే వేస్తారు, వేరే కులపోలు ఎవరు నిలిచోరు. ఒకవేళ నిలుచున్నా కానీ నేనే గెలుతా. ఎందుకంటే వాళ్ళకు ఒక్కోటాన్ని వేయరు వేరే కులపోళ్ళకు. వార్డు నెంబర్గా గెలిచి ఉప సర్పంచి ఉంటా. సరే సరే తి, నేను మీ వాడకొచ్చినప్పుడు ఇట్లా కలుపుతుంది. సరే. ఏందే దీప, మొత్తం వెంకీ సింధోలకెళ్ళే తిరుగుతున్నమాట, గానీ వాళ్ళ తరపునే వార్డు మెంబర్కి నిల్చున్నమాటగా. వాళ్ళ తరపునే వార్డు నెంబర్ ఉంటాన్నా, వార్డు నెంబర్ గా గెలుస్తాన్నా, ఉప సర్పంచ్ అయితన్నా. ఇదే ఫిక్స్. ఏంది ఉప సర్పంచ్ అవుతావా? గట్టెట్లయితావు? వాళ్ళు ఎట్లా సర్పంచే గెలుస్తారు, నేను కూడా వార్డు నెంబర్ గా గెలుస్తా. వాళ్ళకు మాట ఇచ్చిర్రు, పోయినసారి నేను ఉప సర్పంచ్ ఉంచలే కదా, ఈసారి పక్కా ఉంచుతామని. ఈ సంవత్సరం నేనే ఉప సర్పంచ్ని. తెలుసుడు కాదన్నా, వాళ్ళు ముందే అనుకున్నట్టున్నారు. ఎందుకంటే దాని దగ్గర 200 ఓట్లు ఉన్నాయి. ఎట్లా ఇక ఏం చేద్దాం, మనం కూడా ఉప సర్పంచ్ పదవి ఇద్దామని చెప్పుదాం. ఇగో దీప, పోయినసార్లు నీకు ఉప సర్పంచ్ పదవి ఇస్తా అని ఇయ్యలేదు. ఈసారి కూడా ఇతరో ఏదో నమ్మకం లేదు. అందుకే సురేష్ అన్నకి వెళ్ళి వార్డు నెంబర్గా నిల్చొని గెలువు. తర్వాత ఉప సర్పంచ్ నువ్వే అవుతావు. ఆవిడేంది ఆల్రెడీ అయినావు. ఇగో మీరు ఉప సర్పంచ్ పదవి ఇస్తా అంటారు, వాళ్ళు ఇస్తా అంటారు. ఇక ఫస్ట్ వాళ్ళకి మాట ఇచ్చినా కాబట్టి వాళ్ళకెళ్ళే ఉంటా. అయ్యో దీప, గట్లెందుకంటాను? కొంచెం చూడలేవు. మేము పక్క గ్యారంటీ రాసిస్తాం పో. రాసిచ్చారు గీసిచ్చి నడవది. ఇగో సపోజ్ ఒక ముచ్చట చెప్తాను నేను. వాళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు నాకు. దానికి మించి నువ్వు 2 లక్షలు ఇస్తా అన్నావు. నేను నీకెళ్ళి తిరుగుతా, అది పద్ధతి. అట్లనే వాళ్ళు ఉప సర్పంచ్ పదవి ఇస్తాను పడుతుంది, నువ్వు ఉప సర్పంచ్ పదవి ఇస్తా అన్నది. ఇక నాకు అలా పడ్డదే ఉన్నది చెప్పు. అందుకే నేను ఫస్ట్ ఎవరికి మాట ఇచ్చిన్నా వాళ్ళకెళ్ళే పోతా. అసలు ఏమంటా నాకు ఒక్క ముక్క అర్థం కాలే. ఇగో ఏం లేదు, వాళ్ళు ఉప సర్పంచ్ పదవి ఇస్తా అంటారు, మన ఉప సర్పంచ్ పదవి ఇస్తా అంటాను కదా. ఇక ఏం పడ్డది, దానికన్నా ఇంకొద్ది ఎక్కువ ఇస్తే మంచిగా అన్నట్టు మాట్లాడుతుంది. ఓహో గట్లనా? సరే దీపా, నీకేం కావాలి చెప్పు, నేను అన్నకి చెప్తా. ఇక ఉప సర్పంచ్ కన్నా పెద్దది ఏముంటది, సర్పంచ్ పదవి ఏమను మీ సురేష్ అన్నకెళ్ళే ఉంటా. నీకు సర్పంచ్ పదవి ఇచ్చినాక మా బాబాయ్ ఏం చేస్తుడు? అగో మా బాబాయ్ ఏం చేసినట్టు అన్నావు. నా ప్లేస్ లో వార్డ్ నెంబర్ ఖాళీగా ఉంటది కదా, వార్డ్ నెంబర్ ఉండు అనుకో. ఇక అంతగానం గిట్ట వార్డ్ నెంబర్ అని ఎడత గిట్ట ఉప సర్పంచ్ ఇప్పిస్తా పో. ఏందే నువ్వు బాగా వంగుతావు? నువ్వు సపోర్ట్ చేస్తేంది, చేయకపోతేంది. మా అన్న గెలుస్తాడు, గెలిచి చూపిస్తాం. నువ్వు వార్డు మెంబర్ గా గెలుస్తావని బాగా ఓవర్ చేస్తాను, కానీ నీకు పోటీగా మా వాళ్ళని ఒకరిని నిలబెట్టి గెలిపిస్తాను చూడే. అంత సీన్ లేదే, అక్కడ ఉన్న ఓట్లు ఎవరి అనుకుంటావు? నా కులపోళ్ళ ఓట్లు, నీ కులపోళ్ళ ఓట్లు కాదు. నువ్వు కాదు, మీ డాడీ మీ తాత వచ్చినా గానీ నేనే గెలుస్తా. చూసుకుందాం పోవే. అవి ఎలా తొందరింటికి పోవాలనుకుంటే ఒక్కొక్కరు రావట్టే. ఈ అచ్చటోడేమో ఆధార్ కార్డు తెలియదు, రేషన్ కార్డు తెలియదు, ఏం పేపర్ దేవాలని కూడా తెలియదు. ఇట్లా వార్డు మెంబర్లు అవుతారట, సర్పంచ్లు అవుతారట.
తలుపులు దగ్గర ఉన్నాయి ఎటు వేరా నాకు లంచ్ టైం గా లంచ్ చేసి అనుకోవచ్చు. ఇక్కడున్నా ఇట్రారి మా వాళ్ళు లంచ్ చేసినందుకు పేరు ఏడున్నాడు దేనికి నామినేషన్ ఎత్తురు సర్పంచ్ వార్డ్ మెంబరా? ఇగో సార్, సర్పంచ్ చేసినందుకు నేను వచ్చిన, వార్డ్ మెంబర్ వేసినందుకు ఈమె వచ్చింది, నన్ను బలపరిచేందుకేమో ఈయన వచ్చిండు, ఈమెను బలపరిచేందుకేమో ఈయన వచ్చిండు. చాలా ఇంకేమో చెప్పన్నా? చాలమ్మా చాలు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పారు కానీ సర్టిఫికెట్లు అన్ని తెచ్చుకున్నారా? అన్ని తెచ్చినాం, ఒకసారి చూసుకోండి. మీ చూసిన అన్ని బరబ్బరే ఉన్నాయి, బలపరచడంలో ఇవ్వండి సర్టిఫికెట్లు. సర్టిఫికేట్ ఇయ్యే. ఇక మా ఆయన కూడా ఇళ్ళనే ఉన్నాయి, పట్టుండ్రి. ఇగో సార్. అరే నేను చెప్పిన సర్టిఫికేట్ తెచ్చినావు నువ్వు? తెచ్చిన నీ ఇంటి పని నీకు ఇచ్చినావు అటు ఇచ్చిన. ఇది ఎవరిది? నీదేనా? నో డ్యూ సర్టిఫికెట్ ఇదేనా? సార్ నాదే కాలేజ్ ఇచ్చింది నో డ్యూ సర్టిఫికేట్. కాలేజీలు ఇచ్చిరా? కాలేజీలో ఇచ్చిండు, ఎగ్జామ్ ఫీజు కట్టిన, బస్ ఫీజు కట్టిన, అన్ని ఫీజులు కట్టినా కానీ ఈ సర్టిఫికేట్ ఇచ్చిండు. ఎక్కడ నుండి వచ్చిర్రా మీరు అంతా? నో డ్యూ సర్టిఫికేట్ అంటే కాలేజీలు ఇచ్చేది కాదు, గ్రామ పంచాయతీలు ఇచ్చేది. అరే న్యూ సర్టిఫికేట్ అంటే ఈ కాలేజీలో పట్టుకొచ్చినావురా? నీ అవ్వ నువ్వు భలే ఉన్నావు పో. నాకేం తెలుసు అన్న, కాలేజీలో అదే ఇచ్చింది అదే తీసుకొచ్చిన, అవన్నీ నువ్వే చూసుకో అన్న, నాకు తెలియదు. ఇగో అన్న, నాది అయిపోయినాక గ్రామ పంచాయతీలకు పోయి అని సర్టిఫికేట్ తర్వాత తీసుకురావి. సార్ నాదైతే అయ్యూర్రి. సరే, నువ్వు పోయి గ్రామ పంచాయతీలో నో డ్యూ సర్టిఫికేట్ తీసుకొచ్చుకో, మీరు వచ్చి ఈ ఫామ్ మీద సైన్ చేయండి. సరే సార్. అన్న సంతకం పెడదాం రా. బాబు ఇట్లా నిడు. ఓసారి మీరే నాకు ఈ జిరాక్సులు తీసుకునేది? నేనే తెచ్చినా నీ సర్టిఫికెట్లు అన్నీ. ఓసారు అన్ని సర్టిఫికెట్లు తెచ్చినా నాకు తెలియదే వార్డ్ నెంబర్గా పొడి ఎత్తాను అనుకుంటాను. ఇగో ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, ఇగో కాపీ. ఈ కాపీ ఎందుకు? నేను పిసోని అనుకున్నావా? అన్ని చూసే వాటికి వచ్చిన, ఒకసారి 3 పాయింట్ చదువు. ఇలా 3వ పాయింట్ ఏమున్నది? ఓటర్ కార్డు మరియు ఆధార్ కార్డు కాపీ. చూసావా? అందుకే ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, కాపీ 3 తీసుకొచ్చిన. అట్లనైతే మరి వార్డ్ నెంబర్లు ఇగో తీసుకో. ఎక్కడ దాబరం అయ్యారా మీరు? నాకు కాపీ అంటే జిరాక్సులు రా, బుక్ కాదు. ఏం తెలియదా నువ్వు వార్డ్ నెంబర్ పొడి చేస్తాను పెడితే నేను చెప్తే. ఓ రూపేషు, గీన్ జిరాక్సులు తీసుకొని నువ్వు వార్డ్ మెంబర్కి ఎట్లా పోటీ చేస్తావు? నువ్వు ఓన్లీ సాక్షి సంతకం పెట్టడానికి వచ్చినావు అంతే, బలపరిచే వ్యక్తి వార్డ్ మెంబర్ కాదు. ఏం తెలియను నీకు గిన్నెందుకు పెట్టినావు వార్డ్ నెంబరు? ఓ పోడా, నీకేం తెలియదు. ఇటీ కావాలంటే వచ్చే సంవత్సరం నువ్వు నిల్చోలేవు. సారు ఇంత ఇంకేం కావన్నా? సార్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న ఇంటి పని రసీదు కూడా తీసుకొచ్చిండు. ఒక 4 ఫోటోలు కావాలి, తెచ్చినావా? మా తెచ్చిన, ఇంతకుముందేదో తెలియక పొరపాటు అని కానీ ఫోటోలు మా తెచ్చిన. ఇగో ఆ ఫోటోలు ఎందుకు తెచ్చినావు రా? సపరేట్గా ఫ్రేమ్ కట్టింది తీసుకురాపో. అంటే ఇంటికాడ ఒక్క ఫ్రేమ్ కూడా లేదు, లేకుంటే అవే పట్టుకొద్దు. నువ్వు గీయ ఉండే ఇవే పట్టుకొని వచ్చింది. ఇక నువ్వు ఎవరి మాట ఇద్దాం అనుకుంటాను, నువ్వు ఏ వాటి ఇజ్జత్ పోతుంది. నేను చెప్పింది పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు చిన్న అది తెమ్మన్నా. ఏవైతే బాగున్నాయి, పర్సులు బాగున్నాయి సారు. నేను అందుకే నేను ఉంటా అని చెప్పిన. అంతే ఏంది? నేను వాగు రూపేషు, ఊ అంటుంటా అంటాను, అంటాను. వచ్చేసరికి నువ్వే ఉండేవి. అరే నువ్వు అవన్నీ జిరాక్స్లు ఇయ్యి, పైసలు కట్టి సంతకం పెట్టి చెప్పడం పోదాం. సరే కానీ మీ నామినేషన్ ఏరా? మేము అప్పుడే చేసిన బాబాయ్ ఉన్నా, నేను ఒక నువ్వే ఉన్నావు, తొందర ఇయ్యి. సరే ఇగో సారు, యోదా సంతకం పెట్టు. గంతేగా ప్రచారం చేద్దాం, మనం గెలవాలి ఎడి చేసి. ఓ పిసోడా, ప్రచారం ఇప్పుడెందుకాయ? 12 నుండి. ఏంది 12 ఉండేలా? ఆల్రెడీ 11 కానే పట్టే, తిని చేసే వరకే గదే 12 అవుతుంది. పోదాం.
ఓ పిసోడా 12 నుండి అంటే 12 గంటల తర్వాత కాదు 12 తారీఖు నుంచి ఎలక్షన్లు అయిపోయాక నీతో కట్టే ఉంది నాడు పాప